ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి తెలుసుకునే ముందు ఐడెంటిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. లెట్ us కన్సిడర్ an ఈక్వేషన్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, రైట్? ఈ ఫార్ములా మనకందరికీ తెలుసు. లెట్ us చూస్ టూ నెంబర్స్ ఫర్ a అండ్ b, ఎనీ టూ నెంబర్స్. నేను a ఈక్వల్ టు 8 అండ్ b ఈక్వల్ టు 2 అనుకుంటే గనక a ఈక్వల్ టు 8ని b ఈక్వల్ టు 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వాల్యూ ఏంటో చూద్దాం. LHS ఈక్వల్ టు 8 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 100, రైట్? ఇప్పుడు a ఈక్వల్ టు 8 అండ్ b ఈక్వల్ టు 2ని రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే RHS వాల్యూ ఏంటో చూద్దాం. 8 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ 8 టైమ్స్ 2, రైట్? 8 square is 64 and 2 square is 4 and 2 times 8 is 16, 16 times 2 is 32. So sum is 100. So value of LHS is equal to value of RHS, right? అందు గురించే ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైతే ఇచ్చారో దాన్ని ఈక్వేషన్ అని పిలిచాం, రైట్? బోత్ ద సైడ్స్ LHS వాల్యూ ఈజ్ ఈక్వల్ టు RHS వాల్యూ, రైట్? Now let us consider another equation, a square minus b square equal to a plus b times a minus b. ఈ ఫార్ములా కూడా మనకు తెలుసు, రైట్? Let us choose any two numbers for a and b. Let me choose a equal to 5 and b equal to 7. a equal to 5 and b equal to 7 అయితే గనక a square minus b square వాల్యూ ఎంతో చూద్దాం ఫస్ట్. 5 square minus 7 square, that is 25 minus 49, that is equal to minus 24, right? RHS వాల్యూ ఏంటో చూద్దాం ఇప్పుడు. 5 plus 7 times 5 minus 7, right? That is equal to 12 times minus 2, that is equal to minus 24. Look at this. Minus 24 is the value of LHS and minus 24 is the value of RHS also, right? ఇక్కడ ఏవో రెండు నెంబర్స్ తీసుకున్నాం మనం, 8 and 2 అని కానీ 5 and 7 అని కానీ. బట్ ఈ పర్టికులర్ ఈక్వేషన్స్ ఆర్ వ్యాలిడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ నెంబర్ యూ టేక్, రైట్? A can be 0, B can be 2, A can be 3, B can be 5. ఏ నెంబర్స్ అయినా తీసుకోండి మీరు, ఓకే? ఏ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నా కానీ ఈ రెండు ఈక్వేషన్స్ వ్యాలిడ్. వాల్యూ ఆఫ్ LHS ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ RHS, రైట్? ఇలాంటి ఈక్వేషన్స్ ఏమంటామంటే ఐడెంటిటీస్ అంటాం. An equation is called an identity when it is true ఫర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్ యూజ్డ్. ఇక్కడ వేరియబుల్స్ ఏంటి? ఏ అండ్ బి. ఇక్కడ కూడా వేరియబుల్స్ ఏంటి? ఏ అండ్ బి. ఏ అండ్ బికి ఏ వాల్యూస్ తీసుకున్నా కానీ ఆ పర్టికులర్ ఈక్వేషన్స్ వ్యాలిడ్, రైట్? అందు గురించి ఆ ఈక్వేషన్స్ని ఐడెంటిటీస్ అంటాం, రైట్? ఐడెంటిటీ అంటే ఏంటి? అన్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ అన్ ఐడెంటిటీ వెన్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్ యూజ్డ్, ఓకే? సో మనం ఏమని చెప్పొచ్చు ఇప్పుడు? a plus b whole square equal to a square plus b square plus 2ab and a square minus b square equal to a plus b times a minus b are called algebraic identities. Identities అని పిలవచ్చు. algebraic identities అని ఎందుకు పిలుస్తున్నాం అంటే ఆల్రెడీ వీ నో దట్ దీస్ ఆర్ algebraic equations, రైట్? a plus b whole square ఫార్ములా కానీ a square minus b square ఫార్ములా కానీ దీస్ ఆర్ algebraic equations. That's why these are called algebraic ఐడెంటిటీస్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్కి మాత్రమే ఉంటాయా? ట్రిగ్నామెట్రిక్కి ఉంటాయా? ట్రిగ్నామెట్రిక్ రిలేషన్స్కి ఉంటాయా లేదా అనేది చూద్దాం. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ కూడా రాయొచ్చు మనం, ఓకే? ద వే వీ హ్యావ్ రిటర్న్ ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ వీ కెన్ రైట్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఆల్సో బేస్డ్ ఆన్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ లెర్న్డ్, ఓకే? ఇంతకుముందు మనం ఏమేమి నేర్చుకున్నాం? ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ నేర్చుకున్నాం, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ నేర్చుకున్నాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ sin theta ఈక్వల్ టు cos 90 మైనస్ theta, cos theta ఈక్వల్ టు sin 90 మైనస్ theta. ఇవి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, రైట్? ఈ రిలేషన్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ వీడియోలో నేర్చుకున్నాం. అండ్ tan theta ఈక్వల్ టు sin theta బై cos theta, cot theta ఈక్వల్ టు cos theta బై sin theta, cosec theta ఈక్వల్ టు 1 బై sin theta, sec theta ఈక్వల్ టు 1 బై cos theta. ఈ రిలేషన్స్ అన్ని ఎప్పుడు నేర్చుకున్నాం? ఫస్ట్ వీడియోలో ట్రిగ్నామెట్రీ ఇంట్రడక్షన్లో నేర్చుకున్నాం, రైట్? ఆల్ దీస్ ఆర్ కాల్డ్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. ఎందుకు ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అయ్యాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి.
ఐడెంటిటీ అవ్వాలంటే ఏంటి? ఇట్ షుడ్ బి ట్రూ ఫర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్ యూజ్డ్. ఇక్కడ వేరియబుల్ ఏంటి? తీటా. తీటా 20 డిగ్రీస్ తీసుకున్నాం అనుకోండి, tan 20 డిగ్రీస్ ఈక్వల్ టు sin 20 డిగ్రీస్ బై cos 20 డిగ్రీస్. తీటా 60 డిగ్రీస్ తీసుకున్నా కానీ ఈ పర్టికులర్ ఈక్వేషన్ అనేది వ్యాలిడ్, రైట్? tan 60 డిగ్రీస్ ఈక్వల్ టు sin 60 డిగ్రీస్ బై cos 60 డిగ్రీస్. ఇది కొసెక్ తీటా ఈక్వల్ టు 1 బై sin తీటా ఉంది. sin 0 డిగ్రీస్ తీసుకుంటే కనుక కొసెక్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు 1 బై sin 0 డిగ్రీస్. తీటా ఈక్వల్ టు 20 తీసుకున్నా, 40 తీసుకున్నా, 90 తీసుకున్నా, 80 తీసుకున్నా, ఏ వాల్యూ తీసుకున్నా కానీ తీటాకి ఈక్వేషన్స్ అన్నీ వ్యాలిడ్, రైట్? అందు గురించి ఈ పర్టికులర్ ఈక్వేషన్స్ అన్నిటినీ కూడా ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అని పిలవచ్చు. ఐడెంటిటీస్ అని పిలవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ట్రిగ్నామెట్రిక్ రిలేషన్స్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ కాబట్టి ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అని పిలుస్తాం మనం. అండర్స్టూడ్? ఈ పర్టికులర్ వీడియోలో ఇంకా కొన్ని ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ మనం నేర్చుకుంటాం. అవి ఏంటంటే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1, సెక్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1, అండ్ కొసెక్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇవి మీరు ఫార్ములాస్ కింద గుర్తుపెట్టేసుకుంటానంటే గుర్తుపెట్టేసుకోవచ్చు, రైట్? బట్ అదర్వైజ్ ఈ వీడియోలో మనం ఈ రిలేషన్స్ ఎలా వచ్చాయి, ఈ ఐడెంటిటీస్ ఎలా వచ్చాయి అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, లెట్ us derive cos స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఈ పర్టికులర్ ఐడెంటిటీ ఎలా వచ్చిందో చూద్దాం ఫస్ట్. కన్సిడర్ ట్రయాంగిల్ ఏబీసీ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఏబీసీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్? యాంగిల్ బి అనేది 90 డిగ్రీస్ యాంగిల్. సైడ్ అపోజిట్ టు 90 డిగ్రీస్ యాంగిల్ ఏమని పిలుస్తాం? హైపోటెనస్ అని పిలుస్తాం, రైట్? సో ఏసీ అనేది హైపోటెనస్, రైట్? నౌ ఇఫ్ ఐ కన్సిడర్ యాంగిల్ ఏ, దట్ ఈస్ అక్యూట్ యాంగిల్, రైట్, as theta, the side opposite to angle theta is BC, right? Let's write that. The side adjacent to angle theta is AB, right? So మనకి different sides తెలిసే already. Opposite side to theta ఏంటి, adjacent side to theta ఏంటి అనేది తెలిసింది, hypotenuse of right angle triangle తెలిసింది. Since it is a right angle triangle, we can use Pythagoras theorem, right? Pythagoras theorem ఏమని చెప్తుంది? స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ అని, రైట్? ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. ఈ పర్టికులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనేది పైథాగరస్ థియరం, రైట్? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పైథాగరస్ థియరంని ఏసీ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. ఓకే, డివైడ్ చేస్తే ఈక్వేషన్ ఏమని రాయొచ్చు? ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్, రైట్? ఈ ఏసీ స్క్వేర్ని ఈ ఏసీ స్క్వేర్ని క్యాన్సిల్ చేస్తే వాట్ వీ విల్ హ్యావ్? 1, రైట్? లెట్ మీ రైట్ దాట్. 1 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. దీన్ని ఫర్దర్గా రీఅరేంజ్ చేస్తే ఏమని రాయొచ్చు? 1 ఈక్వల్ టు ఏబీ బై ఏసీ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్, రైట్? ఇక్కడ ఏబీ బై ఏసీ, బీసీ బై ఏసీ మీకు చూస్తే కనుక AB is adjacent side and AC is hypotenuse, right? AB by AC is adjacent side by hypotenuse and BC by AC is opposite side by hypotenuse, right? మీరు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో వీటి గురించి తెలుసుకున్నారు. అవేంటి? సైన్ తీటా ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై హైపోటెనస్, దట్ ఈస్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ, అండ్ కాస్ తీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, దట్ ఈస్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ, రైట్? ఇక్కడ ఏబీ బై ఏసీ బదులు మనం ఏమని రాయొచ్చు? కాస్ తీటా రాయొచ్చు. బీసీ బై ఏసీ బదులు ఏమని రాయొచ్చు? సైన్ తీటా రాయొచ్చు, రైట్? ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? 1 ఈక్వల్ టు కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ అవుతుంది, రైట్? దీన్ని కాస్ తీటా హోల్ స్క్వేర్ ఉంటే కనుక మనం కాస్ స్క్వేర్ తీటా అని, సైన్ తీటా హోల్ స్క్వేర్ ఉంటే సైన్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు, రైట్? ఇది ఆల్రెడీ మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? 1 ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. ఇదేనా మనం డిరైవ్ చేద్దాం అనుకున్న ఈక్వేషను? కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇది ఐడెంటిటీ. ఎందుకంటే ఏ పర్టికులర్ వాల్యూ ఆఫ్ తీటా తీసుకున్నా కానీ ఈ పర్టికులర్ రిలేషన్ హోల్డ్స్ ట్రూ. బట్ ప్లీజ్ నోట్ దిస్, దిస్ రిలేషన్ హోల్డ్స్ ట్రూ ఫర్ ఆల్ ద యాంగిల్స్ బిట్వీన్ 0 and 90. 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు ఏ యాంగిల్ తీసుకున్నా కానీ యూ కెన్ హ్యావ్ దిస్ ఈక్వేషన్ వ్యాలిడ్. ప్లీజ్ నోట్ దిస్. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ బేస్డ్ ఆన్ పైథాగరస్ థియరం. యాక్చువల్లీ ఇది అర్థమైందా? పైథాగరస్ థియరంని యూస్ చేసుకుని మనం
ఈ పర్టికులర్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీని డిరైవ్ చేసాం, రైట్? నౌ లెట్ us derive another identity, that is sec square theta minus tan square theta equal to 1. దీనికి కూడా let us consider the same right angle triangle ABC. ఓకే, B అనేది 90 degrees కాబట్టి AC అనేది హైపోటెనస్ అయింది. థీటా అనేది అక్యూట్ యాంగిల్ అయితే కనుక దానికి అపోజిట్ సైడ్ BC అయింది, అడ్జసెంట్ సైడ్ AB అయింది, రైట్? అండ్ పైథాగరస్ థియరం ఫర్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్, రైట్? ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఈ పర్టికులర్ ఈక్వేషన్ని AB స్క్వేర్తో డివైడ్ చేద్దాం. AB స్క్వేర్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? AC స్క్వేర్ బై AB స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ బై AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ బై AB స్క్వేర్, రైట్? AB స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే కనుక ఈక్వేషన్ ఏమవుతుంది? AC స్క్వేర్ బై AB స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ BC స్క్వేర్ బై AB స్క్వేర్, రైట్? దీన్ని ఫర్దర్గా రీఅరేంజ్ చేసి మనం ఏమని రాయొచ్చు? AC బై AB హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ BC బై AB హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, రైట్? మీరు ఇక్కడ చూడండి, AC బై AB, BC బై AB. AC ఈజ్ హైపోటెనస్ అండ్ AB ఈజ్ అపోజిట్ సైడ్. BC ఈజ్ అపోజిట్ సైడ్ అండ్ AB ఈజ్ అడ్జసెంట్ సైడ్. వీటిని రిలేట్ చేస్తూ మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏమున్నాయి? tan theta equal to opposite side by adjacent side, that is equal to BC by AB, and sec theta equal to hypotenuse by adjacent side, that is AC by AB for this particular right angle triangle, right? ఇప్పుడు BC by AB ఉన్న దగ్గర tan theta రాస్తే అండ్ AC by AB ఉన్న దగ్గర sec theta రాస్తే ఈక్వేషన్ ఏమవుతుంది? sec theta హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ tan theta హోల్ స్క్వేర్, రైట్? దీని ఏమని రాయొచ్చు? sec స్క్వేర్ theta ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ theta అని కూడా రాయొచ్చు, రైట్? దాన్ని ఫర్దర్గా రీఅరేంజ్ చేస్తే మనం ఏం చెప్పొచ్చు? sec స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈక్వల్ టు 1. దిస్ పర్టికులర్ ఈక్వేషన్ హోల్డ్స్ ట్రూ ఫర్ ద యాంగిల్స్ బిట్వీన్ 0 and 90. Please note that it is not valid for 90 degrees angle because 90 degrees దగ్గర sec theta అనేది not defined, right? Because cos 90 degrees ఎంత? 0. 1 by 0 is not defined, right? అందు గురించి మనం ఈ పర్టికులర్ ఐడెంటిటీని 90 డిగ్రీస్ దగ్గర వాడలేము, బట్ 89.999999 డిగ్రీస్ దగ్గర కూడా వాడచ్చు. అండర్స్టూడ్? Now let us derive another identity, that is cosec square theta minus cot square theta equal to 1. ఓకే, సేమ్ ట్రయాంగిల్ ABC తీసుకోండి, దానికి AC హైపోటెనస్, యాంగిల్ థీటాకి BC అపోజిట్ సైడ్ అండ్ AB అడ్జసెంట్ సైడ్, అండ్ పైథాగరస్ థియరం hypotenuse square equal to sum of the squares of other two sides, AC square equal to AB square plus BC square. పైథాగరస్ థియరంకి ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఏం చేస్తాం? డివైడ్ విత్ BC స్క్వేర్. BC స్క్వేర్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? AC స్క్వేర్ బై BC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ బై BC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ బై BC స్క్వేర్, రైట్? ఇప్పుడు BC స్క్వేర్ని BC స్క్వేర్ని క్యాన్సిల్ చేస్తే కనుక వాట్ వీ హ్యావ్ ఈజ్ AC స్క్వేర్ బై BC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ బై BC స్క్వేర్ ప్లస్ 1, రైట్? దీన్ని ఫర్దర్గా రీఅరేంజ్ చేసి మనం ఏమని రాయొచ్చు? AC బై BC హోల్ స్క్వేర్ ఈక్వల్ టు AB బై BC హోల్ స్క్వేర్ ప్లస్ 1. లుక్ ఎట్ దిస్, AB by BC, AB is adjacent side and BC is opposite side, right? AC by BC, AC is hypotenuse and BC is opposite side. ఈ రిలేషన్స్, ఈ క్వాంటిటీస్ని రిలేట్ చేసే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏమున్నాయి? మీకు ఆల్రెడీ తెలిసేది, cot theta ఈక్వల్ టు adjacent side by opposite side, that is equal to AB by BC, right? AB by BC బదులు cot theta రాయొచ్చు మనం ఇక్కడ. అండ్ cosec theta equal to hypotenuse by opposite side, that is AC by AB, right? AC by BC. AC by BC బదులు ఏమని రాయొచ్చు? cosec theta రాయొచ్చు. రాస్తే కనుక ఈక్వేషన్ ఏమైంది? cosec theta హోల్ స్క్వేర్ ఈక్వల్ టు cot theta హోల్ స్క్వేర్ ప్లస్ 1. దీన్ని ఏమని రాయొచ్చు ఫర్దర్గా? cosec స్క్వేర్ theta ఈక్వల్ టు cot స్క్వేర్ theta ప్లస్ 1. దాన్ని రీఅరేంజ్ చేస్తే cosec స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta ఈక్వల్ టు 1. ఇది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. ప్లీజ్ నోట్ దాట్ ఇట్ హోల్డ్స్ ట్రూ ఫర్ ఆల్ ద యాంగిల్స్ బిట్వీన్ 0 and 90. 90 దగ్గర కూడా వ్యాలిడ్, బట్ 0 దగ్గర వ్యాలిడ్ అవ్వడానికి ప్రాబ్లం ఉంది. ఎందుకంటే cosec theta 0 దగ్గర నాట్ డిఫైన్డ్, రైట్? sin 0 is 0,
cosec 0 is going to be 1 by 0. That is not defined, right? That's why 0 దగ్గర వ్యాలిడ్ కాదు, కానీ 0.00001 అలాంటి డిగ్రీ ఏం తీసుకున్నా కానీ ఇట్ ఈస్ వ్యాలిడ్. ఓకే, మనం ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ 3 ఐడెంటిటీస్ ఎలా డిరైవ్ చేయాలో చూసాం, రైట్? లెట్స్ సమ్మరైజ్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ దిస్ వీడియో. An equation is called an identity when it is true for all the values of variables used. మనం algebraic identities చూసాం. a square minus b square equal to a plus b times a minus b. ఇది algebraic identities కి ఒక ఎగ్జాంపుల్, రైట్? ఇలా డిఫరెంట్ algebraic identities we know. a plus b whole square ఫార్ములా తెలుసు, a minus b whole square ఫార్ములా తెలుసు, a cube minus b cube ఫార్ములా తెలుసు, a plus b whole cube ఫార్ములా తెలుసు. All are algebraic identities. Please note that. And sin theta equal to cos 90 minus theta, cos theta equal to sin 90 minus theta. These two are relation between complementary angles, right? Trigonometric ratios of complementary angles video lo chusam. And tan theta equal to sin theta by cos theta, cosec theta equal to 1 by sin theta. Ivi trigonometric ratios definitions మనం ఫస్ట్ వీడియోలో చూసాం, ఇంట్రడక్షన్ వీడియోలో. ఆల్ దీస్ ఆర్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. సమ్ ఆఫ్ ద ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్, మనకి ఇంకా చాలా వేరే ఐడెంటిటీస్ కూడా ఉంటాయి. ఈ పర్టిక్యులర్ వీడియోలో వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఈస్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ బేస్డ్ ఆన్ పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరంని యూస్ చేసుకుని డిరైవ్ చేశాం, రైట్? అవేంటి? cos square theta plus sin square theta equal to 1, sec square theta minus tan square theta equal to 1, and cosec square theta minus cot square theta equal to 1. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి, మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి, రైట్? ఎలా డిరైవ్ చేయాలో కూడా చూశారు కదా. ఇన్ కేస్ ఈవెన్ మర్చిపోయిన ఫార్ములాస్ క్విక్గా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాడుకుని, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ పిక్చర్ వాడుకుని మీరు డిరైవ్ చేయగలరు ఇవి, రైట్?